ఉమెన్ హెల్త్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఇంట్లో ఆడవాళ్ళు యూజువల్గా ఫ్యామిలీని బాగా పట్టించుకుంటారు. వాళ్ళ హస్బెండ్ని కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ, వాళ్ళ పేరెంట్స్ని కానీ, ఇన్లాస్ని కానీ అందరినీ చాలా బాగా చూసుకుంటారు. కానీ వాళ్ళ హెల్త్ వచ్చేసరికి నెగ్లెక్ట్ చేస్తారు. అన్ని ఫ్యామిలీస్లో చూసేదే అండి ఇది. ఉమెన్ తన హెల్త్కి చాలా లీస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. బట్ అలా చేయకుండా ఫ్యామిలీ యొక్క బ్యాక్ బోన్ ఉమెన్ బాగుంటే, మదర్ బాగుంటే ఫ్యామిలీ చాలా బాగుంటుంది. సో తను రెగ్యులర్గా ఏమన్నా ఇబ్బంది ఉంటే, షుగర్ ఏమన్నా ఉన్నా, బీపీ ఉన్నా రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం, ఎవ్రీ మంత్ డాక్టర్ విజిట్స్ని మిస్ అవ్వకుండా చేయడము. ప్రెగ్నెన్సీలో చాలామందికి థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అది మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో దాన్ని కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుని ట్రీట్మెంట్ వాడుకోవడము. అలాగే ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అవి కూడా ఫ్యూచర్లో మనం కంట్రోల్లో పెట్టుకోవడము. మెనోపాజ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఏ టెస్టులు చేయించుకోవాలి, లైక్ ప్యాప్స్మియర్ కానీ, ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ కానీ, 40 years పైబడిన లేడీస్ అందరూ బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఇట్లాంటివన్నీ జస్ట్ ఒక ఫిజిషియన్ని కలిస్తే మీరు తనతో పర్సనల్గా డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే ఫీమేల్స్ వాళ్ళు చాలా ఓపెన్ అప్ అయ్యి అన్నీ చెప్తూ ఉంటారు. డాక్టర్ కూడా ఏది బెటర్ అయితే పేషెంట్కి అది గైడ్ చేస్తారు. నా పేషెంట్స్ చాలామంది చెప్పేది ఏంటి అంటే, ఫీమేల్ ఫిజిషియన్కి ఫీమేల్ పేషెంట్స్ చాలా ఎక్కువ కనెక్ట్ అవుతాం మేడం, మా ప్రాబ్లమ్స్ అన్నీ మీతో చాలా ఫ్రీగా షేర్ చేసుకుంటాము అనేది చెప్తూ ఉంటారు. సో విజిట్ యువర్ డాక్టర్ నియర్ బై, ఫిజిషియన్ని కలవండి. మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళతో డిస్కస్ చేయండి. నెసరీ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా చేసుకుని, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నా అవన్నీ కరెక్ట్ చేసుకుని మీ హెల్త్ని చాలా బాగా చూసుకుంటే మీ ఫ్యామిలీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇది నేను కన్వే చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.